ब्रह्मानंद परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायण नारायण। సాయిరామ్ గురుగారు. సాయిరామ్. 27వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. రజ్జు సర్పవద్ ఆత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవ పరాత్మేతి జ్ఞాతశ్చేత్ నిర్భయో భవేత్. సత్యమును దర్శించలేని అయోమయ స్థితిలో అసత్యమును దర్శించుట జరిగినది. త్రాడును దర్శించలేకపోవుట చేత త్రాడు స్థానములో పాము గోచరించినది. పామును చూడగానే మెరుస్తున్న చర్మము, కదులుతున్న కోరలు, మెదులుతున్న శరీరము, పైకి లేచిన శిరస్సు, ఆ శిరస్సుపై చారలు, బుసలు కొడుతున్నట్లు శబ్దము అన్నీ ఒకదాని వెంబడి ఒకటి తెలియవచ్చినది. సినిమా అంతా డోల్బీ సౌండ్ లో తయారైపోయింది అనమాట. వాస్తవానికి అక్కడ ఏం లేదు కదా, తెర మీద నటీనటులు ఎవరు లేరు, విలను లేడు, హీరోయిన్ అంతకంటే లేదు అక్కడ. కానీ తెర మీదకి అందరు వచ్చేసారు, నటించారు, ఆడారు, పాడారు, గెంతులేశారు, భూమండలం అంతా కనపడింది, ఆకాశంలో విహరించాడు, నీళ్ళలో ఈదాడు, అన్ని పనులు తెర మీద జరిగిపోయినాయి. పుట్టాడు, పోయాడు. కానీ వాస్తవానికి తెర మీద సినిమా అది. అట్లాగే ఒకసారి పాముకు సంబంధించిన విశేషణాలు ఎన్నైతే తనలో ఉన్నాయో పాము అనుకోగానే అవన్నీ వచ్చేసాయి. వానపాము కూడా పామే, కానీ ఈ లక్షణాలన్నీ వానపాముకు ఉండవు. వానపాము చేత ఎవరు భయపడేవారు లేరు. కానీ పాము అంటే అతనికి ఎప్పుడు ఏం తోస్తుంది? కింగ్ కోబ్రాయే తోస్తుంది, కృష్ణ సర్పమే తోస్తుంది. నిజానికి అక్కడ
విష్ణు సర్పము లేదు, చారలు లేవు, మెరుపులు లేవు, కోరలు లేవు, ఏ రకమైన పడగ విప్పి ఆడటము లేదు. చూడండి, అన్ని రకాలైనటువంటి కల్పన, స్వకపోల కల్పన. వేదాంతంలో దీనంతటికి కలిపి మొత్తానికి జనన నుంచి మరణం వరకు ఉన్నటువంటి సమస్త జీవితానికి ఒకే ఒక పేరుందనమాట. ఆ పేరు ఏమిటంటే స్వకపోల కల్పన. ఈ మాట ఎందుకంటున్నారంటే, కళలో ఎవరి బుగ్గలైనా వాళ్ళు తడివి చూసుకోవాలట. కళలో, ఇళ్లలో కాదు. కళలో తన బుగ్గలు తానే తడిమి చూసుకుంటే ఆహా చాలా మెత్తగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని ఆనందించాడట కళలో. ఎట్లా అయితే చిన్నపిల్లలను గమనించగానే చూడండి, ఎవరైనా ఏం చేస్తారు, వీడు బుగ్గలు పట్టుకుని ఇలా ఇలా అంటారు. ఏమిటి వాడికి ఆనందం తెలియదు. ఈ పిల్లాడేమో ఏడుస్తూ ఉంటాడు, ఈ పట్టుకుని లాగిన వాడేమో ఆనందపడిపోతుంటాడు. వాడికి వచ్చిన ఆనందం ఏమిటో తెలియదు, వీడికి వచ్చిన దుఃఖం ఏమిటో తెలియదు. సేమ్ ప్రాబ్లం. ఎవరి కలలో వాళ్ళు వాడి బుగ్గలను వాడే తడుముకొని వాడే ఆనందపడిపోతే ఎలా ఉంటుందో అలా ఉందట జననం నుంచి మరణం వరకు. ఇంతే. ఇది జీవభావం అంతా, ఇది జగద్భావం అంతా. దీనికి స్వకపోల కల్పన అని పేరు. సరే, ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పాము ఉదాహరణ చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణుడు రాధాపత, సత్యాపత, రుక్మిణీపత? భారతదేశంలో శ్రీకృష్ణుడిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు. రాధాపతి అంటారు, సత్యాపతి అంటారు, రుక్మిణీపతి అంటారు. మరి ఇప్పుడు వారిని ఏమని ఆరాధించాలి? కృష్ణ మందిరాలలో శ్రీకృష్ణుని పక్కన ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఇప్పుడు ఆవిడని ఏమని ఆరాధించాలి? రాధాదేవిగా ఆరాధించాలా, సత్యాదేవిగా ఆరాధించాలా, రుక్మిణీదేవిగా ఆరాధించాలా? ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి గుణధర్మ ప్రభావం చేత వారు కనబడుతూ ఉంటారు. గుణాతీత లక్షణంతో చూస్తే ఆవిడ రాధాదేవి, రుక్మిణీదేవి, సత్యాపతి. ఇప్పుడు ఇంతకీ ఈయనకి అవార్డు ఏమి ఇవ్వాలి? ఆయనకి బాగా నాటక రంగం మీద వచ్చినటువంటి ప్రతిభాశాలితమైనటువంటి అంశమేమో సత్యాపతి. నాటకాల వలన, సినిమాల వలన మనందరికీ శ్రీకృష్ణుడు ఎలా కనబడతాడంటే సత్యభామాదేవి యొక్క విధేయుడిగా కనబడతాడు. భాగవతం చదివితే అసలు ఈ సత్యభామకు అక్కడెక్కడా ప్లేసే లేదు. ఎక్కడా అసలు భాగవతం మొత్తం మీద అసలు ఈ సత్యభామ కనబడనే కనబడదు. ఎందుకని మరి? భాగవతోత్తములలో ఆవిడికి ప్లేస్ లేదు. భాగవతోత్తముల యొక్క కథలన్నీ భాగవతంలో ఉంటాయి. మరి అట్టి భాగవతోత్తముల జాబితాలో ఆవిడ లేదు. మరి భగవంతుడు భాగవతోత్తముల హృదయంలో కదా ఉంటానన్నాడు. ఇప్పుడు మనందరికీ కనబడే కృష్ణుడు రజోగుణ ధర్మంతో గనక మన జీవితం ఉంటే కృష్ణుడు మనకు ఎట్లా నచ్చుతాడయ్యా అంటే సత్యభామా విధేయుడిగానే నచ్చుతాడు. అంతకు మించి నచ్చడు అనమాట. ఆవిడ తన్నాల్సిందే, ఈయన పడాల్సిందే అన్నట్టుగానే ఉంటుంది కథ అంతా కూడా. ఇది రజోగుణ ధర్మం అనమాట. ఇప్పుడు ఇది అక్కడ ఉందే, ఆవిడ తన్నాలేదు, ఈయన పైన పడాలేదు. వాస్తవానికి కదా సకపోల కల్పన. నాటక రంగంలో రక్తి కట్టించటం కోసమని, సీను పండించటం కోసమని అనేకం జోడిచ్చేస్తాం. అక్కడ పిట్ట కథలే యథార్థ కథ అయిపోతుంది అనమాట. ఇది ఎవరికి తెలియదు. కాలాంతరంలో అదే సత్యం అయిపోతుంది అంతే. అదేంటండి, సత్యభామాదేవి శ్రీకృష్ణుడు తనిందట కదండి. మరి ఆధారం ఎక్కడైనా ఉందా? మీకు భారతంలో కానీ భాగవతంలో కానీ ఎక్కడా ఆ అంశం కనపడదండి. సరే, ఇంకొకటి ఉంది స్వకపోల కల్పన. ఏమిటది? తులాభారం. తులాభారం కథ అంటే ఏమిటి? శ్రీకృష్ణ తులాభారం. ఈయనేదో చూస్తానని, ఆవిడేదో వ్రతం చేసిందని, ఈయన నారదుడికి దానం ఇచ్చిందని, ఎన్ని పెట్టినా ఈయన తోగలేదని, తర్వాత ఆవిడ తులసి దళం వేసిందని ఈయన తూగాడని. ఇది కూడా స్వకపోల కల్పనే. మీకు ఎక్కడా భాగవతంలో కనపడదు, ఎక్కడా భారతంలో కూడా కనపడదు. ఇది కూడా నాటకమే. శ్రీకృష్ణ తులాభారము నాటకమే, దీపావళి నాటకమే,
నారద సంసారం నాటకమే. ఇవన్నీ నాటకాలే. ఇవి యథార్థమైన శాస్త్రములు కావు. అంటే వేదాంత పద్ధతితో నిర్మించిన శాస్త్రములు కావు. అధ్యాత్మ విద్య దృష్ట్యా చూస్తే వాడికి విలువ లేదు. ఎందుకని? ఒక్కానొక చిన్న అంశాన్ని స్వీకరించి ఆ చిన్న అంశాన్ని 2.5 గంటలు సినిమా చేసి పడేశారనమాట. దాన్ని 2.5 గంటల నాటకం అయిపోతుంది. ఇట్లా తెర మీద జరిగేటటువంటి ఎన్నో అంశాలు అవన్నీ స్వకపోల కల్పనలు. అలాగే ఇక్కడ కూడా ఏమయ్యింది? వాస్తవానికి అక్కడ ఉన్నది తాడు, కానీ భావించింది పాముని. పాముతో పాటు కావాల్సినటువంటి శబ్దస్పర్శ రూపరసగంధ లక్షణాలను అన్నింటినీ అక్కడ జోడించేసింది వృత్తి. దాని రంగు, దాని రూపము, దాని కదలికలు, ఆఖరికి పాము బొస కూడా వినపడేస్తుంది వాడి. పాము అక్కడ లేదు, కానీ పాము ఆల్రెడీ బొస కొడుతుందండి బాబు అక్కడ, నేను విన్నాను అంటాడు. ఇప్పుడు ఈ బొస కూడా ఎవరు కొట్టారు? వాడే కొట్టాడు. పామును తయారు చేసింది వాడే, చూసింది వాడే, భయపడింది వాడే, విన్నది వాడే, పోయింది కూడా వాడే. పోని వాడెవడు? వాడు శాశ్వతుడు. ఉన్నది బ్రహ్మం ఎవడైతే ఉన్నాడో వాడు కదలలేదు, వాడికి రూపం లేదు, వాడికి వర్ణం లేదు, వాడు బొసకొట్టలేదు, వాడు పుట్టలేదు, వాడు పోడు, వాడు ఎప్పుడూ ఉన్నాడు, వాడు శాశ్వతుడు. రెండూ ఒకే చోట ఉన్నాయి. ఇప్పుడు భావన అన్న బలాన్ని పొందాల్సిందే మానవుడు, సాధకుడు. ఎందుకని? భావనా బలాత్ భక్తిరుత్తమ. నీకున్నటువంటి అన్ని భావములలోకెల్లా ఉత్తమమైన భావము భక్తి. ఇది భావనా వికాసంలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, వివేకం. అయితే ఈ భావన ఇక్కడి వరకు ఉంచుకుంటే సరిపోతుందా? చాలదండి అన్నాం. భావనా బలంలో భక్తే ఉత్తమమైనప్పటికీ ఈ భక్తిలో ఏర్పడినటువంటి శరణాగతి శుద్ధ బుద్ధి చేత నీవు అతీత స్థితికి, రహిత స్థితికి ఎదగడానికి ఇది భూమికగా, ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. కాబట్టి భావమును భావాతీతమునకు, అభావమునకు అంటే భావరహితమునకు నువ్వు పరిణమింప చేసుకోవాలి. మన తెలివితేటలంతా ఎక్కడ ఆగిపోతాయి అంటే కాన్షియస్, సబ్ కాన్షియస్, ఇక్కడ ఆగిపోతాయి అంతే. ఐఎమ్ కాన్షియస్లీ అవేర్ దట్ ఐఎమ్ అలైవ్. ఎప్పుడు? మెలకువలో. నాకు మెలకువలో నేను బ్రతికున్నానని, ఈ శరీరంలోనే ఉన్నానని నాకే బాగా తెలుసు. కలలో ఈ శరీరంలో ఉన్నానో లేదో అని సందేహం, కానీ నా కలలో మాత్రం నేనున్నాను. అక్కడ అర్ధజాగృతి, సగం తెలివి సగం నిద్ర, డౌట్ అనమాట. కొద్దిగా యువతలకు వస్తే, మెలకువలోకి వస్తే మళ్ళీ అంతా మామూలే. కొద్దిగా అవతలకు వెళితే అది కూడా లేదు. సరే, నిద్రావస్థలోకి వెళ్ళాడు. నిద్రావస్థలోకి వెళితే అసలు ఎక్కడున్నాడో వాడికే తెలియదు. శరీరంలో ఉన్నాడో, జగత్తులో ఉందో, జగత్తు శరీరంలో ఉందా, శరీరంలో జగత్తు ఉందో కూడా ఏమి తెలియదు. ఏమీ తెలియదన్న జ్ఞానం తప్ప. అక్కడ కూడా జ్ఞానమే ఉంది, ఏమీ తెలియదనే జ్ఞానం ఉందంతే. మెలకువలోనేమో నన్ను నేను గుర్తుపట్టగలుగుతున్నాననే జ్ఞానం ఉంది, నన్ను నేను సగమే గుర్తుపట్టగలుగుతున్నానన్న జ్ఞానం కలలో ఉంది, నన్ను నేను గుర్తుపట్టలేకపోతున్నానన్న జ్ఞానం నిద్రలో ఉంది. కాబట్టి మూడవస్థలలోనూ సామాన్యంగా అనుస్యూతమై ఉన్న జ్ఞానం స్వరూప జ్ఞానం. ఎవరైతే కేవల ప్రకాశంలో, తురీయ స్థితిలో, స్వరూప జ్ఞానంలో సత్యము, జ్ఞానము, చైతన్యము, ప్రకాశము, ఆనందము అనే 5 లక్షణాలను అవస్థాత్రయ వ్యవహారంలో మారని వాడిగా నిర్ణయం పొందాడు. వాడు సత్, వాడు బ్రహ్మం. వాడు ఎప్పుడు అలాగే ఉన్నాడు. వాడికి పాము లేదు, తాడు లేదు, వాడికి కోరలు లేవు, కాటు వేయలేదు, మృత్యు భయం లేదు, మరణం అంతకంటే లేదు. వాడు అక్షరుడు. ముందు
ఈ నశించేటటువంటి కళ దగ్గర నుంచి నశించని శరీరి వరకు ప్రథమ పరిణామం పూర్తి చేయాలి. ఈ పరిణామం పూర్తయినటువంటి వాళ్ళకి అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం కలుగుతుంది. ఈ అయమాత్మ బ్రహ్మం అనే నిర్ణయం కలిగినటువంటి వారు తమను తాము తెలుసుకున్నవారు. తమను తాము తెలుసుకున్నవారెవరో వారే తమను తాము పోగొట్టుకునే పనిలో పడతారు. అది కైవల్యం. ఈ సత్యాన్ని మనం ప్రతిరోజు పునశ్చరణ చేస్తూనే ఉన్నాం. ఇది ఎంత బలంగా నాటుకోవాలయ్యా అంటే, నీకు గాఢ నిద్రావస్థలో ఎవరైనా పైన సాలో పాడమనండి చూద్దాం. గాఢ నిద్రావస్థలో పైన సాలో ఎలా పాడతాడు? ఛాన్సే లేదు. ఎందుకని? మనసు మంద్రస్థాయి కంటే కిందకు పడిపోయింది. మనసు మంద్రస్థాయి కంటే కింద పడిపోయినప్పుడే లయం అయిపోతుంది. అందుకని స్వరస్థానాలు ఎందుకు తెలియాలి అంటాం? శబ్ద వివృతిలో శబ్ద వికాసం మానవుడికి ఒక్కడికే కదా ఉంది. ఇతనికి ఏం తెలిసి ఉండాలి? ఓంకారం పైన పొల్లు అర్ధమాతృకాయుధ ప్రణవంలో ఉన్నటువంటి లయస్థానము తెలియాలి. అలాగే అకారం కింద ఉన్నటువంటి లయస్థానం కూడా తెలియాలి. అంటే శూన్యకంలో ఉన్న లయస్థానము తెలియాలి, పూరకంలో ఉన్న లయస్థానము తెలియాలి. ఇలా ఎవరికైతే ఈ వికాస క్రమం పూర్తి నిడివి ఆద్యంతములు రెండూ తెలిసి లయమునందు సాక్షిగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లయమునందు లయించిపోయావనుకోండి యోగ మార్గం, లయమునందు సాక్షిగా ఉన్నాం అనుకోండి జ్ఞాన మార్గం, లయ సాధన చేస్తున్నాం అనుకోండి అప్పుడు భక్తి మార్గం, లయం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం అనుకోండి అప్పుడు కర్మ మార్గం. 4 ఎంతో పెద్ద భేదం ఉండదు, తక్కువ భేదమే ఉంటుందన్నమాట. శృతి స్థానాన్ని, స్వరస్థానాన్ని శబ్ద వివృతిలో లయస్థానాన్ని గనక ఆద్యంతములందు గనక తెలుసుకునే ప్రక్రియలో ఉంటే కర్మ మార్గం. బాగా సాధన చేయనన్నా, బాగా నేర్చుకోనన్నా, బాగా పాడినన్నా, బాగా స్వరస్థానాలు గుర్తుపట్టేట్టు చేయనన్నా అని చెప్తూ ఉంటాం. అదే బాగా వచ్చేసింది, తన్మయ స్థితిలో ఉన్నాడు, దొరకున్నా ఇటువంటి సేవ అనగానే లైవ్ అయిపోయాడు. ఇంకా తర్వాత పాడడానికి వాడు లేడు, ఇంకా అక్కడ ఆగిపోతాడు అంతే. ఇప్పుడు తర్వాత కీర్తనంతా పాడాల్సిందేననే వాడెవడు? కర్మ మార్గం. లయం అయిపోయి ఆ స్థితిలో నిలకడ చెందిపోయిన వాడెవడు? భక్తి మార్గం. లయస్థితిలో కనీసం దొరకన ఇటువంటి సేవ అనలేని వాడెవడు? వాడు యోగి, సమాధినిష్ఠుడు, ఆత్మసాక్షాత్కారం కలిగి. ఇప్పుడు అక్కడ తెలివి వచ్చింది, లయస్థానంలో తెలివి వచ్చింది, భావాతీతంలో తెలివి వచ్చింది, అక్షర స్థితిలో తెలివి వచ్చింది. వాడు బ్రహ్మం, వాడు స్వరూప జ్ఞాననిష్ఠుడు, వాడు అయమాత్మ బ్రహ్మ, వాడు నేనైన నేను. అన్ని ఉపాసన మార్గాలే. ప్రతి ఉపాసనా మార్గానికి ఆఖరి స్థానం బిందువు. బిందువునం సర్వదేవతాం ప్రతిష్ఠితం. ఆ బిందువులోనే లయం చెందిపోవాలి ఎప్పటికైనా సరే, ఎవరైనా సరే. ఆ లయస్థానంలో తెలివి రావాలి నీకు, అక్కడ మెలకువ రావాలి, అక్కడ సాక్షిత్వం రావాలి, అక్కడ ప్రజ్ఞ. ఆ బిందు స్థానంలో ఉన్నది ప్రజ్ఞ. చాలా జాగ్రత్తగా సాధకుడు ఈ నిర్ణయ క్రమాన్ని, స్థితి భేదాన్ని స్వానుభవంలో గుర్తించాలి. ఇది గుర్తించగలిగే వికాసం రావాలి, వివేకం రావాలి. చదవండి. ఇవన్నీ తాడులో ఎక్కడున్నవి? పాము మాత్రం ఎక్కడున్నది? లేని పామును కల్పించి చూసినట్లే ఇవన్నీ కూడా కల్పించియే చూడబడినది. అంటే సకపోల కల్పన. పాము అనేది అసత్య భావన ఎప్పుడైతే మనస్సులో స్థిరపడినదో పాముకు సంబంధించిన సమస్త లక్షణములు మనస్సులో గోచరించినవి. పామును దర్శించుటచే కలిగిన భయము ఎప్పుడు తీరును? రజ్జువును దర్శించినప్పుడే తొలగును. యథార్థ జ్ఞానం కలిగితే మిథ్యా జ్ఞానం దూరం అయిపోయింది. చూసేసాం, ఇప్పుడు వరుసగా 3 ఉపమానాల్లో చూసేసాం. ఎవరికైతే జ్ఞానం వచ్చేసిందో, స్వరూప జ్ఞాననిష్ట కలిగిందో వాడిని మిథ్యా జ్ఞానం బాధించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ముత్తాత గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నీకేమన్నా ఆట బొమ్మలు కావాలా అని అడిగేమనుకోండి, నేనేం చేసుకుంటాను రా ఆట బొమ్మలు అంటాడు. ఎందుకని? ఆట బొమ్మలతో ఆడుకుని ఆనందించే మిథ్యా జ్ఞానం ముత్తాత గారికి లేదు. ఎందుకని? 4వ తరం కదా ముత్తాత గారంటే. 4 తరాలు ఆల్రెడీ కళ్ళ ముందు చూసేసిన వాడికి ఇప్పుడు మళ్ళా ఆట బొమ్మతో ఆడుకోవాల్సినంత అగత్యం ఉందా? లేదు. ఇక్కడ మేల్కోవాలి. అందుకని 4వ స్థితి మహత్ అంటే ముత్తాత. ఆ మహత్ స్థితి ఎందు ఎవరైతే మేల్కొనున్నాడో వాడికి జగజ్జీవేశ్వరుడనే త్రయం ఆట బొమ్మ. పిల్లలాటల పోలికాయను, అంతే. ఆ నిర్ణయంలో మేల్కొనున్నాడు. ఆ స్వరూప జ్ఞాన నిష్ఠ నుంచి చూశాడు. ఆ బ్రాహ్మీభూత స్థితి నుంచి చూశాడు. అటువంటి బ్రహ్మనిష్ట కలిగిన వాడై సకలమును దర్శిస్తున్నాడు. చదవండి. త్రాడును పామని భ్రమించుట చేత భయం కలిగినది. అలాగే తాను జీవుడని భావించుట చేత వ్యక్తి భయభ్రాంతులకు లోనవుచున్నాడని ఆచార్యులు తెలియజేయుచున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకలోకం ఎలాగో నాగలోకం కూడా ఓ లోకం ఉంది. నాకలోకం అంటేనేమో స్వర్గం, నాగలోకం అంటేనేమో పాతాళం. అర్థమైందండి? ఒక అక్షరమే తేడా, 2 ఒకటే కదండి అంటే లాభంలా. అదేమో స్వర్గం, ఇదేమో పాతాళం. అయితే నిజానికి 2 ఉన్నాయా అని అడిగాం. స్వర్గము పాతాళము ఉన్నాయా అని అడిగాం. ఉన్నాయా అంటే శివుడిని ఏ స్వరూపంగా భావించాము? సదాశివుని మెడలో సర్పహారం ఉంటుంది. ఆయన చేతులకు పాములుంటాయి, నడుముకు పాములుంటాయి, మెడలో పాములుంటాయి, కాళ్ళకు పాములుంటాయి. నాగాభరణుడు. ఆయన ఆభరణాలన్నీ నాగములే. ఇప్పుడు శివుణ్ణి అర్చించాలా, పాముని అర్చించాలా? మనం ఏ స్థాయి దాకా కర్మ మార్గంలో వెళతామయ్యా అంటే సదాశివుడు ధరించిన ఆభరణములు కూడా పూజనీయములే, పూజార్హములే, తప్పులేదు అందులో. చంద్రుడిని ధరించాడు ఆయన, చంద్రుడు కూడా పూజార్హమే. గంగను ధరించాడు ఆయన, గంగ కూడా పూజార్హమే. సగం శరీరంలో అమ్మవారిని ధరించాడు ఆయన, ఆవిడ కూడా పూజార్హమే. ఆయన ధరించినవన్నీ పూజార్హమే. నంది వాహనం మీద వెళుతూ ఉంటాడు అని అన్నాం, అది కూడా పూజార్హమే. చూడండి, ఒక శివాలయానికి వెళితే ఇవన్నీ పూజార్హములుగా కనబడుతూ ఉంటాయి, శివ సమానంగా పూజించబడుతూ ఉంటాయి, కానీ శివం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శివ సమానంగా శివగణములన్నీ పూజించబడుతూ ఉంటాయి. అక్కడ గణపతి, కుమారస్వామి, శివ కుటుంబం అంతా ఉంటుంది, కానీ ఇవి శివ సమానమే, కానీ శివం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సంప్రజ్ఞాత సమాధికి, అసంప్రజ్ఞాత సమాధికి శివ సమాన కుటుంబం వీడు. అంటే ముక్తి 4 స్థాయిలో చెప్పాం. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుజ్యముక్తి. అంటే ప్రపంచం అంతటా ఉన్నది ప్రజ్ఞానమే కదండి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నది ప్రజ్ఞానమే కదండి, ప్రజ్ఞయే కదండి అని 4వ శరీరంలో నిలకడ చెంది చూశాడు. చూస్తే ఏం కనబడింది? అంతటా చైతన్యమే, అంతటా ప్రకాశమే, అంతటా ఆనందమే, అంతటా సాక్షియే. ఈ అంతటా ఎక్కడుందయ్యా అని ప్రశ్న అడిగాం. అంతటా నాలోనే ఉందండి అన్నాడు. ఇప్పుడు 2వ మెట్టు. బయటంతా ఉన్నది అన్నప్పుడు సాలోక్యం, నాలోనే ఉన్నదండి అన్నప్పుడు సామీప్యం. సరే, ఈ 2 సరిపోతాయా అన్నాం. లేదండి, అవన్నీ నేనేనన్నాను. ఇప్పుడు అవన్నీ నేనే అయి ఉన్నాను అని 3వ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నా బయటంతా చైతన్యమే, నా బయటంతా ప్రకాశమే, నా బయటంతా అమ్మవారే, నా బయటంతా అయ్యవారే, ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చామనుకోండి. సరే, దీనికి సాలోక్యమని,
దానిని లోపల కూడా గనక అనుభవించి ఆంతరిక జగత్తంతా శివమయమైతే సామీప్యమని, రెండింటి మధ్య ఉన్న బాహ్య అంతరములందున్న భేదము కోల్పోతే సారూప్యమని, సాక్షాత్ శివస్థితి యందు నిలకడ చెందితే సాయుధ్యమని జ్ఞాన మార్గంలో చెప్పబడే నిర్ణయం. ఇప్పుడు శివస్థితి యందు నిలకడ చెందినటువంటి జ్ఞాని మరి శివుని వలె నాగాభరణములు ధరించవలైనా, ఇప్పుడు శివుని వలె గంగా నదిని చూపెట్టమంటే చూపెట్టగలడా? అయినా ప్రతీకాత్మకం. అక్కడ అవన్నీ ప్రతీకాత్మకమే తప్ప యథార్థం కాదు. అది ఎలా యథార్థం కాదో నటరాజ స్వరూపం కూడా యథార్థం కాదు. ఎందుకని? కాలములో 5 అంగములు ఉన్నవి. ఆ 5 అంగములు ధరించిన కాలస్వరూపుడు నటరాజు. కాలం నిరంతరాయంగా కదులుతుంది అన్నప్పుడు మాత్రమే నటరాజు కదులుతున్నాడు. కాలచక్రానికి గుర్తు నటరాజు. స్థాణువు కదా మరి ఆయన, ఎలా కదులుతాడు? ప్రశ్న ఏం రావాలి? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన కదా. మరి అది ఎప్పుడూ ఉంది, అన్ని చోట్ల ఉంది, అంతటా ఉంది, కదలకుండా ఉంది, ఆద్యంతములందు కదలకుండా ఉంది, అసలు ఆద్యంతములే లేకుండా ఉంది, ఎప్పటికీ కదలదు. నెవర్ ఇట్ ఈస్ అన్మూవ్డ్, నెవర్ నెవర్ నెవర్, ఎప్పటికీ కదలదు. ఇది కదా మరి లక్షణం. కానీ మనం మాత్రం ఏం చేశాం? త్రిశూలధారి శివుడు, త్రినేత్రధారి శివుడు, భస్మధారి శివుడు, గజచర్మాంబరధారి శివుడు, నాగాభరణధారి శివుడు, గంగాధారి శివుడు. చూడండి, ఇప్పుడు ఇది స్వకపోల కల్పనేనా కాదు? చూపెట్టమంటే ఎక్కడ చూపిస్తాం? చూపెట్టలేము. ఇలాగా నిర్గుణంగా చూపెట్టచ్చు. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనగా చూపెట్టవచ్చు. కానీ ఈ లక్షణాలతో శివుడిని చూపెట్టాలంటే ఎక్కడా చూపెట్టలేము. నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. కానీ మనకు నచ్చిన శివస్వరూపం ఏమిటి? త్రిశూలధారి త్రినేత్రధారి శివ అంటేనే మనకు ఆనందం. చూడండి, భావములో భావాతీతంలో, సగుణంలో నిర్గుణంలో ఉన్నటువంటి భేదం అన్నమాట ఇది. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ తాడు పాము నిర్ణయాన్ని పరబ్రహ్మ నిర్ణయం వరకు మనం వినియోగించుకోవచ్చు. శాంతం భయభ్రాంతుడై కళ చేత ప్రభావితమై ఏడుస్తూ ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే, చిన్నపిల్లలు రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళ ఏడుస్తాడండి వాడు. పుట్టిన పిల్లల్ని గమనిస్తే బాగానే నిద్రపోతూనే ఉంటాడు, తల్లి పక్కన ఉన్నట్టుండి ఏడుస్తాడు వాడు. ఎందుకు ఏడిచాడో ఈ తల్లికి అర్థం కాదు. వెంటనే లేచి చూస్తుంది, భౌతిక కారణాలు ఏమి ఉండవు అక్కడ, కానీ పిల్లాడు ఏడుస్తాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? కలలో సర్పదంష్ట్ర కలిగింది. ఇలాలో జరగలే, కలలో జరిగిపోయింది. ఆ పిల్లాడు ఏడ్చేసాడు అంతే. చిన్న పిల్లాడు, శైశవావస్థలోనే జరిగిపోతాయి ఇట్లాంటివన్నీ. ఇక వాడిని ఇప్పుడు ఎట్టాకొట్టా మెలకువలోకి తేవాలి. ఆవిడేం చేస్తున్నాండి? ఉన్న చోట నుంచి స్థాన చలనం కదిలిస్తుంది, కదిలిచి ఎత్తుకుంటుంది, ఇటు అటు తిప్పుతుంది, సుఖ దుఃఖ స్పర్శ, శీతోష్ణ స్పర్శ కలిగేట్టుగా చేస్తుంది. వెంటనే వాడికి మెలకు వచ్చేస్తుంది. మెలకు రాగానే ఆ సర్పము పోయింది, ఆ సర్పదంష్ట్రా పోయింది, ఆ స్వప్నము పోయింది. మళ్ళా మామూలు అయిపోతాడు. మళ్ళా మామూలు అయిపోగానే మళ్ళా మామూలే, అంతా మామూలే. ఈక్విలిబ్రియం, సమతాస్థితి వచ్చేస్తుంది. మళ్ళా మామూలుగా ఆడుకుంటూ ఉంటాడు, మళ్ళా మామూలే అంతా. మళ్ళా మర్నాడు రాత్రి రోజు గనక ఒకే స్వప్నం గనక వస్తే, ఈశ్వరానుగ్రహం వల్ల ఎవరికైనా సరే రోజు గనక ఒకే స్వప్నం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి అప్పుడు? అండి సైక్రియాటిస్ట్ దగ్గరికి పంపాలి. ఇంకా వేరే అవకాశం లేదు. వాడు మానసికమైనటువంటి వ్యాధిగ్రస్తుడు అయిపోతాడు.
ఈ డిప్రెషను, అప్రెషను, ఆత్మహత్యలన్నీ ఎక్కడి నుంచి పుడతాయంటే వాడు రోజు ఒకే స్వప్నాన్నే కంటాడు, వాడు రోజు ఒకే భయాన్నే పొందుతాడు, వాడు రోజు ఒకే భావాన్నే పొందుతాడు. మనసు యొక్క వేగం ఒక 10,000 రెట్లు పెరిగిపోతుంది ఆ సందర్భంలో. అప్పుడు అది స్వకపోల కల్పనలో తనను తాను నష్టపరుచుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంక ఈ ఉపాధి నష్టం అయిపోవాలి, ఇంక ఈ ఉపాధి నష్టం అయిపోవాలి, ఇంకే ఉపాధి నష్టం అయిపోవాలి అన్న దగ్గరే బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఈ కారణం చేత అనేక రకాలైన వ్యాధిగ్రస్తతలు, అనేక రకాలైనటువంటి మనోభూమికలు, మనస్సు అనే తలంలో ఏర్పడుతున్నటువంటి వ్యాధులు, అనుభవాలు ఇత్యాదులు ఎన్నో ఉన్నాయి. ఫోబియా, ఎనీ ఫోబియా అక్కడ ఉండదండి, వాస్తవానికి అక్కడ ఉండదు, కానీ అతను దాని చేత భయపడుతూ ఉంటాడు. ఇది ఫోబియా అంటే అర్థం. చాలా మందికి భౌతిక అంశాలలో కూడా ఇది తొంగి చూస్తూ ఉంటుంది. కొంతమందికి నీళ్ళంటే ఫోబియా, కొంతమందికి బల్లి అంటే ఫోబియా, కొంతమందికి పిల్లి అంటే ఫోబియా, కొంతమందికి అనేక రకాలైన ఈ ఫోబియాలన్నీ కూడా మానసిక బలహీనతలు. ఇప్పుడు జీవభావంలో కూడా మనకు ఒక మానసిక బలహీనత వచ్చేసింది. ఎప్పుడూ పామే కనబడుతుంది, తాడు ఎప్పుడు కనబడాలి. ప్రాబ్లం అది. నిజానికి అక్కడ పాము ఉందా అంటే లేదు, పాము ఫోబియా ఉంది మనకంతే. సో ఫోబియా వలన అభూత కల్పన, లేని దానిని ఉన్నట్లుగా భావించుట వలన ఏర్పడినటువంటి మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానమునకు ఫోబియా అని పేరు. సరే, త్రాడు తెలియకపోవుట చేత పాము తెలియనట్లు ఆత్మ తెలియకపోవుట చేత జీవత్వము ప్రాప్తించినది. అంటే ప్రాప్తించినది, ప్లీజ్ అండర్లైన్ దిస్. ప్రాప్తించిందంటే ఎవరన్నా ఇవ్వాలి నీకు, అంతే కదా అని మన ఉద్దేశ్యం. ప్రాప్తించడం అంటే ఎవరో ఇచ్చింది కాదు, కార్యమునందే కారణం ఇమిడిపోయి ఉండటానికి ప్రాప్తి అని పేరు. కార్యకారణముల అభేదమునకు ప్రాప్తి అని పేరు. అంతేగాని ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు ఉన్నారని కాదు. ఏ కార్యం చేస్తే ఏతత్ క్షణమే కారణం కూడా సిద్ధించబడిందో, ఫలితం కూడా సిద్ధించేస్తుందో దానికి ప్రాప్తి అని పేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి నీకు కళ అనే భ్రాంతి, మిథ్యాజ్ఞానం అనే భ్రాంతి, కల్పన అన్న భ్రాంతి, భావము అన్న భ్రాంతి ప్రారంభమైతే చాలు, భావానికి సంబంధించిన సినిమా అంతా వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవులలో మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక ఆర్యోక్తి ఓ పెద్దలు అంటూ ఉంటారు అనమాట. పురుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మార్స్ నుంచి వచ్చారు. స్త్రీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీనస్ నుంచి వచ్చారట. అందువల్ల వీళ్ళు ఎప్పటికీ మ్యాచ్ అవరట, నెవర్ దే మ్యాచ్. ఎందుకని? ఎర్త్కు ఒకవైపు మార్స్ ఉంటుంది, ఎర్త్కు మరోవైపు వీనస్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఆపోజిట్లో ఉంటారు అనమాట. ఇలా ఎందుకు సృష్టించాడండి ఈశ్వరుడు? సృష్టికి కారణం ఉంటుంది కదా. ప్రతివాడు తన ఆపోజిట్లో ఉన్నటువంటి మిథ్యాజ్ఞానం చేత బాధించబడుతూ ఉంటాడు. తన ఆపోజిట్లో స్వరూప జ్ఞానాన్ని ఎప్పుడైతే చూడగలిగాడు, తనను తాను తెలుసుకోవడం పూర్తయిపోతుంది. తనను తాను తెలుసుకోవడం పూర్తయిపోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు తన ఆపోజిట్, తన ప్రతిబింబంలో తనను తాను చూసుకోవాలి. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి కూడా చేసేది మనం అదే. మన ఆపోజిట్ అక్కడ కుడి ఎడమలుగా కనబడుతుంది, వాస్తవానికి కుడి ఎడమలు అయినయ్యా అవలే, మిథ్యాజ్ఞానం. కానీ అద్దంలో చూసుకుని ఎవరైనా కానీ తడబడ్డారా, పొరపాటు పడ్డారా? పడలే. అది కుడి ఎడమ అయిపోయిందన్న జ్ఞానం తెలియగానే ఇక దాని గురించి పట్టించుకోవడం మానేసాడు. నువ్వు పట్టించుకోకపోయినంత మాత్రాన్ని కుడి ఎడమ అవడం మారిపోయిందా? మారలేదు. అలాగే జరుగుతుంది. నువ్వు అద్దం ముందు నిలబడ్డ ప్రతిసారి కుడి ఎడమ అయిపోతుంది అంతే. అది నీకు జ్ఞానం ఉన్నా అజ్ఞానం ఉన్నా ఏమున్నా జరిగేదేం మారలేదు. కానీ నువ్వు దాని చేత ప్రభావితం కాల. చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి అద్దం ముందు నిలబెట్టాం, ఏమైంది? వాడు కుడి చేయెత్తితే అక్కడ ఎడం చేయలేస్తుంది, వాడు ఎడం చేయెత్తితే అక్కడ కుడి చేయలేస్తుంది. ఉల్టా పల్టా అనమాట. ఈ ఉల్టా పల్టాలో వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎదిగిన తర్వాత రోజు అద్దం చూసుకుంటూ ఉంటే ఓ ఇది కేవలం భ్రాంతి మాత్రమే అనే సత్యం బోధపడిపోయింది.
ఇప్పుడు ఆ భ్రాంతి చేత ఎవరైనా బాధపడ్డారా? నా కుడి ఎడం అయిపోయిందండి, నా కుడి చేయి ఎడం చేయి అయిపోయిందండి అని ఎవడైనా బాధపడ్డా? అలా ఒకవేళ గనక బాధపడితే వాడిని ఇప్పుడు దేని కింద లెక్కేయాలి? సేమ్ ప్రాబ్లం. జీవుడు, ఆత్మ. ఆత్మకు ప్రతిబింబం జీవుడైతే కుడి ఎడమైపోయింది. కుడి ఎడమైపోతే ఇప్పుడు నిన్నెవరు పట్టించుకోమన్నారు? అది అద్దంలో ప్రతిబింబం కదా. దాని చేత నిన్నెవరు ప్రభావితం కమ్మన్నారు? నువ్వుగా ఉండొచ్చుగా. అద్దం ముందు నిలబడ్డంత మాత్రాన బింబం ప్రతిబింబంగా మారిపోయిందా? మారలేదుగా, బింబం బింబంగానే ఉంది. మనసు అనే అంతఃకరణం అనే అద్దంలో ప్రతిబింబించిన వాడు జీవుడు, ప్రాతిభాసికుడు జీవుడు. ఈ ప్రాతిభాసక జీవుడితో నిన్నెవరు తాదాత్మ్యత పొందమన్నారు? నిన్నెవరు కలిసిపోమన్నారు? అద్దంలో ఉన్న ప్రతిబింబంతో ఎలా కలిసిపోతావయ్యా బాబు నువ్వు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వే. నీ స్వరూప జ్ఞానం ఎప్పుడూ స్వరూప జ్ఞానమే, అది సిద్ధవస్తు. వ్యవహారం బొట్టి ఎక్కడ పెట్టానో కరెక్ట్గా తెలుసుకోవడం కోసమని తెచ్చుకున్నావు ఈ అద్దాన్ని, చూసుకున్నావు. బొట్టు బాగానే పెట్టుకుంటే సరే, లేకపోతే సరి చేసుకున్నావు. ఇప్పుడు అంతోటి దానికి ఇప్పుడు అద్దంలో కనపడ్డ ప్రతిబింబం చేత నా జీవితం అంతా ప్రభావితం అయిపోయిందని ఎందుకు ఫీల్ అయిపోవాలి? ఆ ప్రతిబింబం అక్కడ గనక పోతే, ఆ అద్దం పగిలిపోతే, లేదా ఆ ప్రతిబింబం లేకపోతే, అద్దం వెనక కళాయి లేకపోతే ఆ ప్రతిబింబం కనపడదు. కనపడనంత మాత్రాన్ని ఇప్పుడు బింబం లేదని చెప్తామా? చెప్పలేం కదా. బింబం ఎప్పుడూ ఉంది. ప్రత్యేగాత్మ, కూటస్థుడు, ఆత్మ, బ్రహ్మము సర్వకాల సర్వ అవస్థల యందును కర్మకు అతీతంగా స్వప్రకాశంగా సచ్చైతన్య జ్ఞాన ఆనంద ప్రకాశములుగా ఎప్పుడూ ఉన్నది. శాశ్వతమై ఉన్నది, అక్షరమై ఉన్నది. ఈ నిర్ణయానికి మొట్టమొదట శరీరి అన్న నిర్ణయం దగ్గర స్థిరపడి ఎప్పుడూ ఉండాలి. చదవండి. వస్తు ప్రపంచంతో తాదాత్మ్యము చెంది కర్మలాచరించుచు కర్తృత్వమును, మనోబుద్ధులతో తాదాత్మ్యము చెంది భోక్తృత్వమును కల్పించుకొని తద్వారా జనన మరణ సుడిగుండమునకు ఆహుతై అనంత దుఃఖమును భయమును అనుభవించుచున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకార స్థానంలో బలంగా నిలబడి ఉంటే కర్తృత్వం. చూడండి, అద్దం ముందు నిలబడి ఆవిడ కళ్యాణ తిలకం పెట్టుకుంది అనుకోండి. చూసిన వారు ఏమన్నారు? ఏమా పెళ్లి కూతురులాగా కళ్యాణ తిలకం పెట్టావే అన్నారు. ఆవిడ కూడా అలాగే అనుకుంది ప్రతిబింబాన్ని చూసి. ఇప్పుడు ఆవిడ కళ్యాణ తిలకం పెట్టగానే పెళ్లి కూతురు అయిందా? అవలేదా పోనీ? ఇది జీవభావం, ఇది తాదాత్మ్యత. ఆహా, కళ్యాణ తిలకం పెడితే ఎంత అందంగా ఉందో అమ్మాయి. ఇప్పుడు అందం ఏమైనా ఎలా పెరిగింది? ఒక తిలకం పెట్టగానే అందం పెరిగిపోయిందా? బుగ్గన చుక్క పెట్టడం కేవలం పెళ్లిలోనే ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు పెట్టుకొని వాళ్ళు కూడా కనబడుతున్నారు అనుకోండి. అసలు ఈ బుగ్గన చుక్క వ్యవహారం కూడా చాలా పెద్దది. బుగ్గన చుక్క పెట్టడం వెనకాల పెద్దలు ఎందుకు పెట్టారనే దాని గురించి కొద్దిగా తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. బుగ్గన చుక్క వాడి చుక్క వాడు పెట్టుకోలేడు, ఎవడన్నా పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాడి చుక్క వాడు పెట్టుకోలేడు. ఏమిటయ్యా ఇందులో రహస్యం? నాయన, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి మరొకటి సహాయం కావాలి అని చెప్పటం. తల్లి కూడా చిన్నపిల్లలకి చూడండి, బుగ్గన చుక్క పెడుతుంది. మొదటి సంవత్సరం, మొదటి పుట్టినరోజు అయ్యేంత వరకు పెడతారు, తర్వాత బెటర్గా. ఎందుకని? సంపూర్ణ శరణాగతి, తనపైనే ఆధారపడి ఉన్నాడని చెప్పటం. జగజ్జననిపై, జగదీశ్వరుడిపై ఆధారపడి ఉన్నాడని చెప్పటం అన్నమాట. కానీ భౌతికంలో ఏమైపోయింది? అయిపోయింది. అది తిరిగిపోయింది, కింద వెనుకకు తిరిగిపోయింది. తిరిగిపోయేటప్పటికి ప్రతిబింబ దర్శనంతో తాదాత్మ్యత వచ్చేసి, అబ్బా
బుగ్గన చొక్కా కళ్యాణ తిలకం పెట్టేటప్పటికి వీడికి కొత్త కళ వచ్చేసిందిరా బాబు. వీడు పెళ్లి కొడుకు అయిపోయాడు, ఆవిడ పెళ్లి కూతురు అయిపోయాడు. ఏమిటి కొత్త కళ? నూతనమైన జీవనం, నూతనమైన జ్ఞానం, నూతనమైనటువంటి భావన. క్షరం నుంచి అక్షరం, అక్షరం నుంచి ఉత్తమ పురుషుడు. ఇది కూడా భావనే. ఈ పురుషత్రయం కూడా భావమే. క్షరపురుషుడుగా ఉన్నాడు, అప్పుడేమయ్యాడు? పాముని కల్పించుకున్నాడు, పాము చేత భయపడ్డాడు, పాము చేత బాధించబడ్డాడు. గుర్తెరిగాడు తాడే ఉన్నదని, సర్వకాలము తాడే ఉన్నదని, మారలేదని. అక్షరుడు. పాము లేదు తాడు లేదు అన్నాడు ఉత్తమ పురుషుడు. ఎందుకని? ఆయన ఏం చెప్పాడు? నాయన, నువ్వేదైనా చేయదలుచుకుంటే నీకో పని చెప్తా. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మానవుడు ఏదైనా ఓ ఉత్తమమైన పని చేద్దాం అనుకుంటే, ఏమంటే పనులలోకెల్లా ఉత్తమమైన పని ఏది? అది కదా మన ప్రాబ్లం. ఎందుకంటే పని కోసమే పుట్టాడు వీడు. మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తాముపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. పనులలోకెల్లా ఉత్తమమైన పని, పురుషులలోకెల్లా ఉత్తమమైన పురుషుడు, చేసేవాడిలోకెల్లా ఉత్తమమైనటువంటి చేసేవాడు, కర్మలలోకెల్లా ఉత్తమమైన కర్మ, ఏమైనా ఒకటి ఉందా చెప్పండి అని అడిగాడు ఆయన. అడిగితే ఇదే చెప్పాడు. మయ్యావేశ్యమనో ఏ మాం. సాధకులందరూ ఈ రోజు ఈ సాధన చేయాలండి. మనసును ఎప్పుడూ పురుషోత్తముని యందు ఆవేశింపజేయాలి, పరమాత్మ స్థితి యందు ఆవేశింపజేయాలి. మనసుని గనక పురుషోత్తముని యందు పరమాత్మ యందు గనక ఆవేశింప చేయకపోతే నీకప్పుడు పాము ఆవేశిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పరమాత్మ యందుని గనక మనసును ఆవేశింపజేసిన వాడికి పామన్న భయం లేదు. సదాశివుని యందు ప్రీతి కలిగినటువంటి వాడికి, సదాశివుని యందు శరణాగతి కలిగినటువంటి వాడికి ఇప్పుడు నాగాభరణము చేత ఏమైనా వాడికి భయం కలిగిందే? కలిగే అవకాశమే లేదు. ఎందుకని? సాక్షాత్ శివస్వరూపుడు. చిదానంద రూప శివోహం శివోహం అన్నాడు అనుకోండి. అన్నప్పుడు మరి ఇప్పుడు నాగాభరణం చేత బాధించబడతాడా? ఇక అవకాశమే లేదు. నువ్వు వేసుకున్న మెళ్ళ వేసుకున్న నెక్లెస్ చేత నువ్వు బాధించబడతావా? బాధించబడే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తాం. ఎంతవరకు చేయమంటావయ్యా? ఇదేదో ఆవేశింపజేయ అంటే ఎంతకాలం చేస్తానే నీ గొడవ? మాం నిత్యయుక్తాం. నాతోనే, నాలోనే, నాయందే నువ్వు నిలిచిపోయేంత వరకు. ఇక కదలకూడదు. నువ్వు కదలని వాడు ఎందు కదలని వాడుగా నువ్వు ఉండిపోయేంత వరకు మాం నిత్యయుక్తాం ఉపాసతే. ఏమండి, ఇదంతా చేయాలంటే శ్రద్ధ కావాలా వద్దా? కావాలండి. ఆ పురుషుడు ఏదో పని చేసుకురావడానికి బయటికి ఎక్కడికెక్కడికో పోయాడు, ఏదేదో పనులు చేసుకొచ్చాడు. ఈవిడ ఇంట్లో ఉన్న ఈవిడ పని ఈవిడ చేసుకుంటోంది. కానీ బుర్ర ఎక్కడ తిరుగుతోంది? ఆ బయటికి వెళ్ళిన పురుషుడు ఏం చేశాడు? సరిగ్గా తెచ్చాడో లేదో, సరిగ్గా వెళ్ళాడో లేదో, సరిగ్గా పని చేశాడో లేదో, సరిగ్గా కూర్చున్నాడో లేదో, సరిగ్గా బస్ ఎక్కాడో లేదో, సరిగ్గా దిగాడో లేదో, కారు సరిగ్గా వెళ్ళిందో లేదు, టైంకి వెళ్ళాడో లేదు. ఈవిడ దగ్గర ఒక పెద్ద 10,000 ప్రశ్నలు ఉంటాయి. ఈ 10,000 ప్రశ్నల్ని ఏం చేసింది? ఒక టైం పెట్టుకుందనమాట. 10:30కి ఈయన అక్కడికి చేరాలి. ఈ లోపల ఈ ప్రశ్నలన్నీ కూడా గిరగిర లోపల తిరిగిపోయింది. ఫోన్ కొట్టింది. ఫోన్ కొట్టి చేరావా అంది. చేరాను అన్నాడు. అయిపోయింది. 10,000 ప్రశ్నలు ఒకసారి ఆన్సర్ అయిపోయింది. ఆ అడగక ముందు ఏమైంది? ఇవి లోపల చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీడికి టైంకి వెళ్ళాడో లేదో, పెరిగి వెళ్ళాడో, సరిగ్గా అందుకున్నాడో లేదో, చేరాడో లేదో, సవ్యంగా చేరాడో లేదో, క్షేమంగా చేరాడో లేదో, ఓహో అసలు ఒక ప్రశ్న కాస్త 10,000 ప్రశ్నలు అయిపోయింది. తీరా ఫోన్ ఎత్తినాక ఇన్ని 10,000 ప్రశ్నలు అడిగిందా? అడగలే. చేరావా అని అడిగింది. చేరాను అన్నాడు ఆయన. ఫినిష్డ్, అయిపోయింది. చూడండి, ప్రశ్న సమాధానం. జ్ఞాన మార్గ పద్ధతి ఇది. భక్తి మార్గం
అబ్బో 1000 పేర్లతో నువ్వు పిలవాల్సిందే, ఆయన 1000 పేర్లతో పలకాల్సిందే, సందేహం లేదుగా. నువ్వు 1000 పేర్లకి ఆయన నువ్వు ఏ పేరెట్టి పిలిచినా ఆయన పలకకపోతే నీకు దుఃఖం వస్తుంది. ఇది భక్తి మార్గం. ఏమిటి, నేను ఈశ్వరుణ్ణి 1000 పేర్లు ఎట్టి పిలిచానండి, ఆయన పలకలేదండి బాబు. ఫోన్ చేశానండి, ఫోన్ కలవలేదండి బాబు. ఈ చేరానన్న శబ్దం రాలేదుగా, నిర్ణయం రాలేదుగా. ఇంకా ఈవిడ ప్రశ్నలు 10,000 కాదు, 1,00,000 అయిపోయినాయి. వీడు ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు, వీడు ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు. ఇప్పుడు ఒకటే బెల్ రింగ్ అవుతూ ఉంటుంది, ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు, ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు. ఇంకా అంతకుముందన 10,000 ప్రశ్నలు పోయినాయి. ఇక ఇప్పుడు ఎటు తిరిగిపోయింది, ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు, ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు ఏమైపోయాడు. ఇది భక్తి మార్గం అన్నమాట. నేను ఈశ్వరుణ్ణి ఎంతో కాలంగా పిలుస్తూనే ఉన్నానండి బాబు, ఆయన మాత్రం నా మీద అనుగ్రహం చూపెట్టలేదు. ఇది భక్తి మార్గంలో ఉంటా కదా. అర్థమైందండి. కర్మ మార్గం ఇంకో మెట్టు కిందకి దిగాం. ఇంకో మెట్టు కిందకి దిగితే ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా లాభం లేదు. ఈవిడ ఇంట్లో ఉండలేదు, తలుపులు తాళం వేసేసుకుని ఈవిడ కూడా ఒక కారు వేసుకుని బస్సు ఎక్కువ, లేకపోతే ఆవిడకి ఏ చేతనైతే వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఫోన్ ఎత్తలేదు కాబట్టి. కారణం ఏమిటంటే ఫోన్ ఎత్తలేదు అంతే. వెళ్ళిపోయి బుర్రా బుద్ధి ఉందా నీకు, అసలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తక్కర్లేదని, వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఇవిడికి అనవసరం, ఎడాబెడా కడిగి అవతల పారేసి ఫినిష్డ్. ఏమిటి నీ ప్రాబ్లం అన్నాడు ఆయన. నువ్వు ఫోన్ ఎత్తలేదు ఎందుకని నేను ఫోన్ చేస్తే, అసలు నువ్వు సరిగ్గా చేరేవలేదా, నేను అక్కడ అంత టెన్షన్ పడిపోతున్నా, అది అయిపోయింది ఇది అయిపోయింది అలా అయిపోయింది, మళ్ళా కడిగేస్తున్నాడు. ఇంత చిన్న విషయానికి కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెట్టుకొచ్చి ఇంత కంగారు అడిపోవాల్సిన అవసరం ఉందా ఏమైనా? రోజు జరిగేదే కదా. ఇంటి దగ్గర ఉంటున్నాను, నేను వస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తున్నాను కదా. చిన్న విషయం గురించి కంగారు పడక్కర్లేదు కదా, రోజు జరిగేదే కదా, బాగానే ఉన్నాను కదా. ఫోన్ ఎత్తనంత మాత్రాన్ని ఇంత బ్రహ్మాండం బద్దలైపోయినంత రియాక్షన్ అవసరమా అన్నాడు అనుకోండి. నువ్వు ఉంటే తెలుసు, నా ప్లేస్లో ఉండేది నీకంటే అది తెలుసా ఇది తెలుసా. ఇది కర్మ మార్గం. చూసుకోండి మన జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ 3 ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఒక్క మాటతో చేరాను, ఫినిష్డ్, సాయుధ్యముక్తి. అది అయ్యే ఉన్నాను. సాయుధ్యముక్తి అంటే చేరటం కాదు, ఆత్మ ఈశ్వరుడయింది, ఈశ్వరుడు బ్రహ్మమయ్యాడు. తప్పు. ఆత్మన్నా ఈశ్వరుడన్నా బ్రహ్మమన్నా ఒకటే, దృష్టి భేదమే తప్ప స్థితి భేదం లేదు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. అలాగే జీవభావం, జగద్భావం ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆరోపితం, స్వరూపం కాదు. కాబట్టి ఆరోపితాన్ని ఏం చేయాలి? నివర్తింప చేయాలి. కేవలము మనసు బుద్ధి అన్న దర్పణంలో ప్రతిబింబించిన ప్రాతిభాసిక స్థితి వలన భోగం వచ్చేసి, అహంకారం అన్న దర్పణంలో ప్రతిబింబించిన ప్రాతిభాసికుడు కర్తృత్వంగా ఉండిపోయాడు, కర్తగా ఉండిపోయాడు. అంతే. మీ అమ్మాయిని ఏ కాలేజీలో చేర్పిస్తారండి? మా ఇంటి ముందుకు ఏ కాలేజీ బస్సు వస్తుందో ఆ కాలేజీలోనే చేర్పిస్తాను అంతే. కాలేజీ చదువు, లెక్చరరు, వాడి పాఠం, వాడి వ్యవహారం అది ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంట్? మా ఇంటి ముందుకి ఏ కాలేజీ బస్సు వస్తుందో ఆ కాలేజీ ఇంపార్టెంట్ అంతే. ఇలా నిర్ణయం చేసాం అనుకోండి, ఏమైపోతుంది? ఆరోపితం. సమస్య ఇదేనమాట. అదేంట్రా, అదేం పద్ధతి అండి? 1 కిలోమీటర్ దూరంలో మంచి కాలేజ్ బస్సు వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు కదా. మా అమ్మాయి వెళ్ళదండి అక్కడ దాకా. ఎందుకని? బస్సు దిగ్గానే మళ్ళీ ఇంట్లోకి వచ్చేయాలి మా అమ్మాయి. చూడండి ఎంత భయమో మనకి పిల్లల్ని పెంచడంలో. తల్లిదండ్రులు ఇలా ఎంతకాలాన్ని భయపడతాం? ఇలా ప్రతిదీ ఆరోపితమే. ఏదే జననం నుంచి మరణం దాకా ఇట్లా ఎన్నైనా చెప్పచ్చు, లక్షలు అంతా అనుమాన ప్రమాణమే, అంతా ఆరోపితమే. ఇంతకీ అది తాడంటావా పామంటావా? అనుమానం ఆరోపితం అయిపోయింది. ఆరోపితం అవ్వగానే సత్యం అయిపోయింది. సత్యం అయిపోగానే మిథ్యాజ్ఞానం అయిపోయింది. మిథ్యాజ్ఞానం అయిపోగానే భయం వచ్చేసింది. భయం రాగానే మృత్యు వచ్చేసింది. ఇది గేట్లు తెరుచుకునే పద్ధతి. దాని మొదట్లోనే అనుమాన ప్రమాణం దగ్గరే స్వరూప జ్ఞాన ప్రమాణానికి మార్చేశాం. అప్పుడేమైంది?
ప్రాతిభాసికుడు లేడు. అంతఃకరణంలో ప్రతిబింబించిన ప్రాతిభాసికుడు లేడిక. అప్పుడు కర్త లేడు, భోక్త లేడు. ఉన్నది ప్రత్యేగాత్మయే, ఉన్నది కూటస్థమే. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. ఉన్నదెప్పుడు బ్రహ్మమే. పరమును లక్షించు. చదవండి. కార్యకారణత్వ భ్రమను చిత్రించుకున్నాడు. అది ఇప్పుడు చెప్పిందయ్యా. ఏనయ్యా ఈ ఒక్క మాట నువ్వు చెప్పే అవతల చెప్పే ప్రతి వాక్యానికి ముందు చెప్తూ ఉంటా. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 80 రోజుల్లో గుర్తుపెట్టే ఉంటారు. ఆ తర్వాత చెప్పబోయే కథ అంతా ముందు ఉపమానాలతో మీకు వివరించేస్తూ ఉంటాను అనమాట. తర్వాత నిర్ణయ వాక్యం అక్కడ వచ్చేస్తుంది. కార్యకారణ సంబంధం అంతా ఇలా ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా నివర్తించి స్వరూప జ్ఞాన నిష్టలో ఉండాలి. చదవండి. సర్పభ్రాంతిని తొలగించుకున్న విధముగానే జీవభ్రాంతిని నివృత్తి చేసుకొనవలెను. అంతే. రజ్జు జ్ఞానము చేత సర్పభ్రాంతి తొలగును, ఆత్మజ్ఞానము చేత అజ్ఞాన జనిత జీవత్వము అంతమగును. అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇంకొక ఉదాహరణ చెప్తా మీకు. దీంట్లోనే తాడు ఎక్కడో ఉంది, నీడ మాత్రమే పడింది. ఇప్పుడు వాడు తాడుని చూడలే, నీడను చూశాడు. నీడను చూసి కూడా పామని భయపడ్డాడు. ఎందుకని? నీడ తాడు వలే ఉంది. ఆ నీడే ఆ తాడు స్ఫురించగానే పాము కూడా స్ఫురించు. ఇదేమిటిది? ఇదో ఉపమానం. ఇది తాడు పామే. కానీ వాస్తవానికి అక్కడ తాడు లేదు. తాడు ఎక్కడో ఉంది. ఆ తాడు యొక్క నీడ పడింది. ఆ నీడని చూశాడు. నీడని పామని భ్రమించాడు. అప్పుడు కూడా భయం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. వచ్చే జన్మలో నేను అలా అయిపోతానట కదండి, పూర్వజన్మలో నేను ఇలా ఉన్నానట కదండి. ఇది నీడ వలన భ్రాంతి చెందటం. ఇప్పుడున్న జన్మ సంగతి ఒకటి తేలలేదు. వీడి భయం ఎంత? ఇప్పుడు ఏమిటి గొడవ? వచ్చే జన్మలో అలా అయిపోతానట కదండి, పూర్వజన్మలో ఇలా అయిపోయినట కదండి. రామ రామ. ఇది నీడ చేత భయపడ్డాం అనమాట. అక్కడ నువ్వు ఎంత వెతికినా తాడు కనపడదు. ఇక ఎందుకని? ఇలాంటి వాడిని బాగు చేయడం చాలా కష్టం. మనలో ఇలాంటి అజ్ఞానం కూడా ఉంటుంది. జాగ్రత్తగా నివర్తించాలన్నమాట. చదవండి. ఇప్పుడు ఒక ఉపనిషత్ వాక్యం చెప్తున్నారండి. యదా రజ్జు జ్ఞానాత్ సర్పభ్రాంతి నివర్తతే సహ తన్మూలేన భయేన తదా బ్రహ్మజ్ఞానాన్ నివర్తతే విద్యా సహైవ జనన మరణ భయేత్. అంతే. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి జనన మరణ భయం లేదు. బ్రహ్మజ్ఞానం కలగని వాడికి జనన మరణ భయం తప్పక ఉంటుంది. కన్ఫర్మ్డ్ సెంటెన్స్ అని, ఎఫర్మేషన్ అనమాట. దీన్ని నిర్ణయ వాక్యం అంటారు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఇది సత్యం. ఏమండి, నాకు అనుభవం కాలేదు కదండి, నాకు తెలియదు కదండి, నాకు నిర్ణయం కాలేదు కదండి, దాంతో నీకు నువ్వు ఎప్పటికైనా అవ్వాల్సిందే. బ్రహ్మలోక పర్యంతం వెళ్ళైనా తెలుసుకోవాల్సిందే, లేదా బ్రహ్మ ప్రళయ పర్యంతమైనా తెలుసుకోవాల్సిందే. నువ్వు కర్మ మార్గంలో బ్రహ్మలోకం దాకా వెళ్ళైనా తెలుసుకోవాల్సిందే, లేదా బ్రహ్మ ప్రళయ పర్యంతం ఉండైనా సరే పరిణామం చెందైనా తెలుసుకోవాల్సిందే. ఎప్పటికైనా నీవు బ్రహ్మ జ్ఞానమును పొందితేనే జనన మరణ భయం నివృత్తం అవుతుంది. వేరే దేని వలన కూడా ఈ జనన మరణ భయం నివృత్తం కాదు. చదువు. భ్రాంతిని నిర్మూలించు ఆత్మజ్ఞానము కలుగవలని అన్నచో తాను సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమని భావన చేయవలెనని ఆచార్యులు తెలియజేస్తున్నారు. అంతే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఎప్పటికప్పుడు నువ్వు మారే లక్షణాలు తోచినప్పుడల్లా మారని సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణాలను భావన చెయ్యాలి. ఇది ఒక్కటి మాత్రమే మాస్టర్ కీ.
అన్ని తలుపులు తెరవగలిగే, అన్ని తాళాలు తెరవగలిగే, అన్ని భయాలను పోగొట్టగలిగే, అన్ని బంధాల నుంచి విముక్తం చేయగలిగేటటువంటి, సర్వభ్రాంతి రహితమయ్యేటటువంటి కైవల్యాన్ని పొందడానికి అర్హత సంపాదించి పెట్టి ఒకే ఒక భావన సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన. ఈ ఒక్క పెద్ద ముళ్ళు తీసుకో, చిన్న ముళ్ళన్నీ తీసేయి. తర్వాత ఏం చేయాలి? ఈ పెద్ద ముళ్ళతో కూడా పని అయిపోయింది, ఇది కూడా పడేసి. ఏమండి, పిల్లవాడు నిద్రపోతున్నాడు. తల్లి తండ్రితో చెప్తోంది, ఏమండి సాయంత్రం ఇలా గులాబ్ జాములన్నీ బాగా తయారు చేశానండి, పిల్లాడికి తెలీదు, చెప్పమాకండి, వాటిని భద్రంగా అక్కడ పెట్టాను ఫ్రిడ్జ్లో, ఫ్రిడ్జ్కి తాళం కూడా వేశాను, వాడికి తెలిస్తే మొత్తం అన్నీ ఓపోటే తినేస్తాడు, మీరు కూడా చెప్పమాకండి అని ఆవిడికి చెప్పింది. ఇప్పుడు ఈ పిల్లవాడికి గులాబ్ జామ్ అన్న పదం నిద్రావస్థలో ఉండగా వినపడింది, మిగిలిందంతా వినపడలే. ఎందుకని? అందులో ఆసక్తమై ఉన్నాడు కదా, ఆ శబ్దగ్రహణం పొందాడు. ఏమైపోయింది? ఇప్పుడు కాలంతా గులాబ్ జామునే, లేచిన తర్వాత కూడా వాడికి గులాబ్ జామునే. ఏమిటి ఈవిడ ఎందుకు నాకు ఈ గులాబ్ జామ్ కూడా వచ్చింది అని వాడికి మెలకు వచ్చినాక వచ్చింది. వీళ్ళిద్దరు పాపం ఇంకా పడుకుని ఉన్నారు, వాడికి అర్ధరాత్రే మెలకు వచ్చేస్తుంది. ఎందుకని? ఆసక్తత చేత. అమ్మ ఏదో చెప్పింది, గులాబ్ జామ్ అంటోంది. ఈ గులాబ్ జామ్ గొడవ ఏంటి అంటే, నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని వాడు అర్ధరాత్రి వెళ్ళి దేశం అంతా వెతికేసి మొత్తానికి అది వెతికి పట్టేసుకుని వీళ్ళు తెల్లారు లేచే లోపల వాడు అన్ని తినేస్తాడు. మళ్ళా హాయిగా పడుకున్నాడు. ఇప్పుడు ఈ పడుకున్న ఇద్దరు ఏమనుకున్నారు, పిల్లాడికి ఏం తెలీదు, గులాబ్ జామ్ మేము భద్రంగా పెట్టాము, పొద్దున్న లేచిన తర్వాత చూసుకుందాం అని వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాడు ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకని శుభ్రంగా అన్ని గులాబ్ జాములు తినేసాడు కాబట్టి. ఇప్పుడు ఏది బెటర్? మనం ఎలా ఇప్పుడు దీన్ని అన్వయం చేయాలి? ఇలాగే ఉంటుంది మన జీవితం అంతా కూడా. వీళ్ళు లేచి చూసుకున్నారు, ఇప్పుడు అక్కడ అవి లేవు. వీడెప్పుడో వినేశాడు, నిద్రలో లేచేసి తెలుసుకున్నాడు, వెతికేశాడు, తినేశాడు. సర్లే పోన్లే మన పిల్లాడే కదా అని తల్లి క్షమించేసింది. తండ్రి ఏంట్రా నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని వాడిని శిక్షణలో పెట్టాడు. శిక్షణలో పెడితే వీడేమన్నాడు, ఎప్పుడు చేసినా గులాబ్ జామ్ నా కోసమే కాబట్టి నేనే అన్ని తినేసాబో అన్నాడు. అంతే. గ్రాంటెడ్ ఫర్ మీ, దట్స్ మై రైట్ అన్నాడు. అక్కడ జగజ్జనని, జగదీశ్వరుడు, బ్రహ్మాండం అనే సృష్టి అనే గులాబ్ జామ్ ఎవరి కోసం తయారు చేశాడు? జీవుల కోసం తయారు చేశాడు. జీవుడు రైట్ ఏమిటి? ఎప్పుడు గులాబ్ జామ్ వెతుక్కుంటూ ఉంటాం, తింటూ ఉంటాం, వీడి పని అంతే. ఎందుకని? వీడి రైట్ అదే, భోగి. జగదీశ్వరుడు, జగజ్జనని యోగి, ఆదియోగి. మొదట్లో యోగిగా ఉన్నవాడు ఎవడో వాడు, ఆద్యంతములకు అవతల ఎవడైతే ఉన్నాడో వాడు. వాడి వలన ఈ సృష్టి అనే గులాబ్ జామ్ తయారైంది, జగత్ అనే గులాబ్ జామ్ తయారైంది. జీవుడు ఎప్పుడు దేని చుట్టూ తిరుగుతుంటాడు? ఈ గులాబ్ జామ్ చుట్టూ తిరుగుతుంటాడు, జగత్తు చుట్టూ తిరుగుతుంటాడు. ఆరోపితం ఆనందం. ఆరోపితానికి సాక్షిగా ఉండాలి, ఆనందానికి సాక్షిగా ఉండాలి. స్వరూప జ్ఞాన నిష్ఠ. సదాశివుడు తా కదలడట పరమశివుడు. సదాశివ స్థితిని తెలిసిన వాడే పరమశివ స్థితిని, పరశివ నిర్ణయాన్ని పొందగలుగుతాడు. సదాశివ నిర్ణయమే తెలియకపోతే పరశివ నిర్ణయాన్ని ఎట్లా పొందుతావు? అందుకని పంచబ్రహ్మ నిరూపణ, పంచభ్రమ నిరూపణ, పంచభ్రమ నివృత్తి. నిదాఘుడు అనే ఆయనకి పంచభ్రమ నివృత్తి అని ఉపదేశం ఉంటుంది, చిన్న ఉపదేశం. సాధకులందరూ దాన్ని చదువుకుని రోజువారీ జీవితంలో ఈ పంచభ్రమ నివృత్తి అన్నది ఆత్మజ్ఞాన విశేషం. ఆత్మ నిర్ణయం పొందాలి అంటే 5 మాటల్లో టకా తేల్చి చెప్పేస్తారు. 5 భ్రమలు కలుగుతాయి మనకి, 5 రకాలుగా ఆ భ్రమని నివృత్తి చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. పంచభ్రమ నివృత్తి అనేదాన్ని తప్పక సాధకులందరూ అధ్యయనం చేసి స్వరూప జ్ఞాన నిర్ణయాన్ని తప్పక రోజువారీ జీవితంలో అవస్థాత్రయంలో నిర్ణయంగా పొందాలి. ఎవరికైతే పంచభ్రమలు నివృత్తి చెందుతాయో వాడు భ్రమాజన్య జ్ఞానం నుంచి దూరమై
స్వరూప జ్ఞానమైనటువంటి ఆత్మజ్ఞాన నిర్ణయంలో, బ్రహ్మ జ్ఞానంలో పంచబ్రహ్మలనే అధిష్టాన నిర్ణయాన్ని పొందగలుగుతాడు. ఈ అధిష్టాన నిర్ణయం పొందినటువంటి వాడే పరశివం అనేటటువంటి కైవల్యాన్ని లక్షిస్తాడు. పరాత్పరమనే నిర్ణయాన్ని, పరబాహ్యమన నిర్ణయాన్ని పొందడానికి అధికారి అవుతాడు. పంచబ్రహ్మల నిర్ణయం ఎవరికైతే తెలియదో అతడు ఎప్పటికీ ఈ పరశివ నిర్ణయాన్ని పొందలేడు. తప్పక వేదాంత విచారణ యందు అతీత నిర్ణయమైనటువంటి అధిష్టాన నిర్ణయం తప్పక సాధకులందరూ జ్ఞాన మార్గంలో మొదట పొందాలి. తదుపరి కైవల్యంలో పరము పరాత్పర నిర్ణయాన్ని పొందాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరాం స్వామి. సాయిరాం.